రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది నశించిపోయారు, గతించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపి నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక అనేకులు కాలగర్భములు కలిసి ఉండగా ప్రభువా, మీరు మాత్రం మమ్ములను మీ కృపతో నడిపిస్తున్నందుకు, మీ క్షేమమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, బలమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలను చేయగలిగినటువంటి దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. మాలో ఉన్న లోపాలు, మాలో ఉన్న బలహీనతలను తొలగించి మీ బలమైన కార్యాలు మా ఎడల, మా పట్ల మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా, కామెంట్స్లో ప్రార్థన అవసరాలను తెలియజేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, దర్శించమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రభువా, దర్శించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. కామెంట్స్లో ప్రార్థన అవసరతలు తెలియజేసిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి నాయన, వారి అక్కరలు తీర్చండి నాయన. వారికి ఉన్న ప్రతి బంధకాలు తొలగించండి. వారికి ఉన్న ప్రతి నాయన అవరోధములు తీసివేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీ కృపచేత నింపండి. ఏ బిడ్డ ఎలాంటి అవసరాల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు ప్రభువా. మీ బిడ్డ పట్ల, మీ బిడ్డల పట్ల మీ ఘనమైన కార్యాలు, మీ గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు మహిమ కలుగునుగాక. అదేవిధంగా ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దిక్కుతోచని పరిస్థితుల్లో నాయన నా అనేవారు అండలేక ప్రభా ఉన్నా కానీ చూడలేని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీ కార్యాలు వారి ఎడల జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, వారిని ఆదరించండి నాయన. వారిని మీ కృపచేత నింపండి. వారికి మీ సహాయమును దయచండి. వారి పట్ల మీ ఘనకార్యాలు, మీ గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా రాజులకు రారాజువైనటువంటి ప్రియుడవైన పరలోకపు తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ నామానికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా అనారోగ్యము చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యముతో సంకటపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసు నామములో మీరు దర్శించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీ ఘన కార్యము జరుగునుగాక, మీ ఘనమైన కార్యము జరుగునుగాక, మీ ఘనమైన కార్యాలు జరుగునుగాక. ప్రభువా తండ్రి, ముట్టి స్వస్థపరచు నాయన. రకరకాల రోగాల చేత, రకరకాల బలహీనతల చేత అయ్యా బాధను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ స్వస్థత నొందుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యము పొందుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. మీ ఘనమైన కార్యాలు జరిగించి మీ ఘననామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, అప్పుల బాధల చేత తిప్పలు పడుతున్నటువంటి బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అప్పుల బాధ చేత తిప్పలు పడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. మీ హస్తమును చాపండి ప్రభువా తండ్రి. వారి అప్పుల బాధ నుంచి వారు విడుదల పొందుకున్నట్లుగా మీరు ఆశీర్వదించు నాయన. వారి అప్పుల సమస్య నుంచి విడుదల పొందినట్లుగా మీరు ఆశీర్వదించు నాయన. వారి కష్టార్జితమును దీవించు నాయన. వారి కష్టార్జితమును ఆశీర్వదించు నాయన. వారి చేతుల కష్టార్జితము చిల్లు చంచులో పడిన దాని వలె కాకుండానట్లుగా ప్రభువా తండ్రి, మీ గొప్ప కార్యాలు మీరు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. మీ ఘనమైన కార్యాలు జరిగించండి, మీ గొప్ప కార్యాలు జరిగించండి. మీ నామమునకు
మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా నాయన, మా రక్షకుడవైన ప్రభువా, మా విమోచకుడవైన దేవుడా, మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా, మీరు దర్శించండి అయ్యా. వారి గర్భలోపములను తొలగించండి, వారి గర్భలోపములను తొలగించండి ప్రభా. మీ హస్తమును చాపు నాయన, మీ హస్తమును చాపు నాయన. వారి లోపములు తొలగిపోవునుగాక, వారి బలహీనతలు తొలగిపోవునుగాక, వారి బడలికలు తొలగిపోవునుగాక ప్రభా. మీ హస్తమును చాపమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వారి పితృపునైనా ఆయా సంబంధమైనటువంటి దోషముల నుంచి, తల్లిదండ్రుల పితరుల దోషముల నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఘనమైన దేవుడవు, గొప్ప తండ్రివి ప్రభువా, మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవాల్సిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, నీ నామానికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, యువకులైన బిడ్డల కొరకు, యూత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. యూత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను దర్శించండి అయ్యా. యవన బిడ్డలను మీరు దర్శించండి నాయన. యవనస్తులను మీరు దర్శించండి. మీ హస్తమును చాపండి ప్రభువా. అయ్యా, వారు దారి తొలగకుండానట్లుగా ప్రభువా, వారి జీవితాలు నాశన కూపములోనికి వెళ్ళకుండానట్లుగా బిడ్డలను మీరు కనికరించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డలను మీరు కనికరించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. మీరు కనికరించండి నాయన, దారి తొలగకుండానట్లుగా మీరు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి, మీ ఘనమైన కార్యాలను జరిగించండి, మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి స్వామి. మీకే మహిమ కలుగునుగాక, మీకే ఘనత కలుగునుగాక. అయా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఘనమైన కార్యాలు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభువా. తండ్రి, కన్నీళ్ళ మధ్యలో నలిగిపోతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారిని కనికరించు నాయన. దిక్కు మొక్కు లేనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు నాయన. వారిని కనికరించండి. వారి ఎడల మీ ఘనకార్యాలు జరిగించండి. వారి పట్ల మీ కృప చూపించండి. వారి పట్ల మీ ఘనకార్యాలు జరిగించండి. వారి ఎడల మీ ఘనకార్యాలు జరిగించండి. వారి పట్ల మీ కృప చూపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, మీకే వందనాలు. దయ ఉంచి కనికరించండి, దయచేసి కనికరించండి. మీ గంభీరమైన కార్యాలు జరిగించు నాయన. మీ ఉన్నతమైన కార్యాలు జరిగించు నాయన. మీ ఘనమైన కార్యాలు జరిగించు నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు. కుటుంబాలలో నెమ్మది, సమాధానం ఏలుబడి చేయాలి. కుటుంబ జీవితాలు పతనానికి దారి తీయకూడదు. అటువంటి కృప దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగినటువంటి రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.